వస్తున్నా రెండు తీసుకో 90 ఇంటూ 3 తీసుకోరా 1000 రూపాయల 3 వస్తాయి కదా బాగుంటుంది తీసుకో 3 అయిపోతుంది థ్యాంక్ యూ అన్న దోస్తులందరికీ నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో బ్యాగ్ చూస్తారు కదా భారత్ రైస్ భారత్ బియ్యం సో ఈ బియ్యం గురించి ఒక చిన్న వీడియో సో మీకు కూడా తెలియాలని సో చాలామంది తెలీదు సో ఇలాంటి ఒక భారత ప్రభుత్వం ఇలాంటి ఒక పథకం స్టార్ట్ చేసిందని చాలామంది తెలీదు సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఈ వీడియో ద్వారా వాళ్ళకు కొన్ని తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నా సో చాలామంది డౌట్ ఉంటుంది ఈ రైస్ ఎక్కడ దొరుకుతుంది ఏడ దొరుకుతుంది ఎక్కడ అవైలబుల్గా ఉందనేది చాలామంది తెలీదు సో వాళ్ళ కోసం ఈ వీడియో ఈ బియ్యం అనేది మీకు మీ లోకల్లో ఉన్న స్టోర్స్ సూపర్ మార్కెట్స్ సో అందులో ఒక్క సూపర్ మార్కెట్ కాకుండా సరే ఇంకో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మీకు ఇది అలాగే కాకుండా మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న పిక్చర్ చూపిస్తున్నా అది చూడండి ఒకసారి అలాంటి పోస్టర్ మీకు ఏదైనా స్టోర్ ముందు ట్యాగ్ చేసి ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ రైస్ అనేది మీకు ఆ స్టోర్లో అవైలబుల్గా ఉన్నట్టు చాలా స్టోర్స్లో అవైలబుల్గా ఉంది కానీ కొన్ని స్టోర్స్లలో ప్రజెంట్ ఇంకా రాలేదు ఆ స్టోర్లకు రాలేదు కొన్ని స్టోర్స్కి మాత్రం ఈ బియ్యం అనేది అవైలబుల్గా ఉన్నది మీ దగ్గర ఉన్న ఏదైనా స్టోర్లోకి వెళ్ళి అడగండి ఒకసారి ఉన్నదంటే వెళ్ళి తీసుకోండి ఒకసారి మీకు ట్రై చేయండి బియ్యం ఏ విధంగా ఉన్నది సో బియ్యం అనేది 29 రూపీస్కి పర్ కేజీ ఈ బ్యాగ్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా బ్యాగ్ వెయిట్ వచ్చేసి 10 కేజీస్ ఇది మొత్తం 10 కేజీ బ్యాగ్ అనమాట 29 అంటే 290 రూపీస్కి 10 కిలోల బియ్యం మీకు వస్తుంది అలాగా అది అండ్ అలాగే ఇంకొంతమంది డౌట్ ఉంటుంది అన్న ఇది ప్రతి ఇంటికి ఎన్ని బ్యాగులు తీసుకోవచ్చు మేము ఒకటా రెండా అనేది సో మేము కూడా స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగినాం అన్న మేము ఎన్ని తీసుకోవచ్చు ఒకటి తీసుకోవచ్చు రెండు తీసుకుంటే వాళ్ళు ఏమంటే అన్లిమిటెడ్ సో మీకు ఇష్టం అది ఒకటి తీసుకుంటారా రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా అనేది అది మీ ఇష్టం యువర్ చాయిస్ అది సో వాళ్ళు చెప్పారు అది కూడా నేను మీతోనే షేర్ చేసుకుంటున్నా ఒకటని కాదు రెండని కాదు మూడు మీ ఇష్టం మీ లెక్కలు మీ ఇష్టం అదనమాట మీరు ఒకటి తీసుకోవచ్చు ఒకటి రెండన్నా నాలుగు అంటే 4 5 అంటే 5 సో ఏమైనా తీసుకోవచ్చు మీరు ఆధార్ కార్డు అడుగుతుర్రా ఇంకేమైనా అడుగుతారా ఐడి ప్రూఫ్ ఏమైనా అడుగుతుర్రా ఈ బియ్యం తీసుకోవడానికి అంటే అలాంటిది ఏమీ లేదండి జస్ట్ మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి అంతే అంతకుమించి ఏమీ లేదు సో బియ్యం క్వాలిటీ వచ్చేసి ఒకసారి చూపిస్తాం మీకు చూడండి బియ్యం క్వాలిటీ ఏ విధంగా ఉందో ఇదన్నది బియ్యం క్వాలిటీ ఈ విధంగా ఉంది బియ్యంది క్వాలిటీ బియ్యం క్వాలిటీ అయితే ఓకే సేమ్ యాజ్ టీస్ సన్న బియ్యం లాగానే ఉన్నాయి బియ్యం అయితే భారత్ రైస్ అనేది యాజ్ టీస్ సేమ్ సన్న బియ్యం లాగానే ఉన్నది అండ్ ఈ బియ్యం వచ్చేసి హంస బియ్యం సో చాలామందికి తెలుసు హంస బియ్యం అనేది రా రైస్ అంటే ఇది వితౌట్ పాలిష్ రైస్ అన్నమాట సో ఆ విధంగా ఉంది రైస్ సన్న బియ్యమే సో మన కోపెన్ బియ్యంతో కంపేర్ చేస్తే ఈ బియ్యం 110% చాలా బెటర్ సో కుకింగ్ చేసిన తర్వాత ఏ విధంగా అవుతున్నది అది చెప్పలేం రైస్ మాత్రం చాలా మంచిగా ఉంది ఎందుకంటే సన్న బియ్యం అనేది రేట్లు చాలా అంటే చాలా హైప్కి వెళ్ళిపోయినాయి ఇంకా ఇప్పుడు పేదవాళ్ళు సన్న బియ్యం తినాలంటే సుక్కలు ఇంకా ఓన్లీ మన రేషన్ షాప్ బియ్యం తప్ప ఏ బియ్యం తినలేరు వాళ్ళు సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీగా భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది భారత్ రైస్ సో వాళ్ళు కూడా తినాలి సన్న బియ్యం అని వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది ఈ పథకాన్ని అయితే రైస్ అయితే ఓకే రైస్ అయితే చాలా బెటర్ 29 రూపీస్కి పర్ కేజీ ఈ రైస్ అంటే నాట్ ఏ బ్యాడ్ 110% చాలా బెటర్ 29 రూపీస్కి ఈ బియ్యం అంటే నా ఉద్దేశం ప్రకారం సో మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి సో రైస్ అయితే బెటర్ ఓకే మంచిగా ఉంది అండ్ మేము కూడా రైస్ కుక్ చేసినాము చూడండి కుక్ అయితే చేసినాము రైస్ ఏ విధంగా సో బియ్యం అనేది మరి దుడ్డుగా లేదు అంత సన్న కూడా లేదు ఓకే నార్మల్ క్వాలిటీలో ఉంది బియ్యం
రైస్ కుక్ చేసిన తర్వాత రైస్ అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది. కొంచెం బియ్యం చూస్తే సన్నం ఉంది, బియ్యం అయితే సన్నం ఉన్నాయి. రైస్ కుక్ చేసిన తర్వాత రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. అంటే మెత్తగా అవుతుంటే మేము కొన్ని వాటర్ ఎక్కువ పోయడం వల్ల మెత్తగా అయిందా, లేకపోతే బియ్యమే మెత్తగా అవుతుంది వండిన తర్వాత అనేది తెలీదు. సో మీరు తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి. మాకైతే కొంచెం మెత్తగా అయిపోయింది బియ్యం. అంటే ఐ థింక్ కొంచెం కొన్ని వాటర్ ఎక్కువ పడ్డాయేమో ఇలా చెప్పలేం. సో దానివల్ల రైస్ కూడా దానివల్ల బియ్యం కూడా మెత్తగా కావచ్చు. సో నియర్ బై స్టోర్స్ వెళ్ళండి, ఒకసారి మీరు ట్రై చేయండి బియ్యం తీసుకొచ్చి. సో బియ్యం అయితే నాట్ బ్యాడ్, నా లెక్క ప్రకారం అయితే కోపం బియ్యంతో కంపేర్ చేస్తే ఈ బియ్యం చాలా అంటే చాలా బెటర్. సో తీసుకురండి. సో తీసుకొచ్చి ఒకసారి మీరు ట్రై చేయండి, ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది. సో ఇది భారత్ రైస్ యొక్క ఒక చిన్న రివ్యూ. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.